నువ్వు ఈ వంకాయని దాచొచ్చు, కానీ నా వారసుని 1 వీక్ వంకాయని దాచలేవుగా. అదేం లేదండి. మా వాడి 1 నిమిషం వంకాయకు నిన్ను కట్టబెట్టినందుకు నేను పశ్చాత్తాపం పడాలనుకుంటున్నాను. మీరు పశ్చాత్తాపం పడి ఏం పీకుతారులేండి. నా పువ్వు పుట్టినిల్లు దాటి పులిసిపోయిందిగా. ఆ 1 నిమిషం వంకాయతో నా ఒంటరి పోరాటంతో ఒదిగిపోవటమే. నిన్న ఒంటరి పోరాటానికి పాలవకుండా చేయటమే నా పశ్చాత్తాపం. అర్థం కాలేదు మావయ్య గారు. నా కొడుకు వంకాయల నా వంకాయ 1 నిమిషంలో ఒరిగిపోదు. 1 గంట వరకు ఉరుముతూనే ఉంటుంది. కడాయిలోంచి పొగలొస్తున్నట్టున్నాయి. అవును, 1 గంట అనేసరికి వచ్చేస్తున్నాయి. నేనన్నది నీ కడాయిలోంచి కాదు, ఈ కడాయిలోంచి కూర మాడిపోతుందేమో. ఒక్క నిమిషం ఎక్కడా, 1 గంట ఎక్కడా? మరేమనుకుంటున్నావు? నా పశ్చాత్తాపాన్ని పక్కలో చూపించమంటావా? 1 గంట అంటుంటే నా గడియారంలో ముళ్ళులు మెలోడీ డాన్సులు చేస్తున్నాయి. నీ గడియారం ముళ్ళులు మెలోడీ డాన్స్ చేస్తుంటే నా గద్ద గంధం డాన్స్ చేస్తుంది. అయితే నాకు ఈ వంకాయతో పని లేదంటారా? ఇక మీదటి ఈ వంకాయని కూరకు మాత్రమే వాడు. మీరింత భరోసా ఇస్తుంటే కింద నా అమ్మాయికి ఆకలేస్తుంది. నీ అమ్మాయికి ఆకలేస్తుంటే కింద నా అబ్బాయి ఆగుతాడా చెప్పు? ఆగకుండా ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఆపకుండా నీ అమ్మాయిని అరిపిస్తాడు. అరుపులు తెప్పించడంలో నా అబ్బాయి ఆస్కార్ అందుకున్నాడు. అబ్బో, మీ అబ్బాయి అరిపించడంలో ఆస్కార్ అందుకుంటే నా అమ్మాయి అలసిపోవడంలో ఆస్కార్ అందుకుంటదన్నమాట. మీ అమ్మాయికి అలసిపోవడంలో ఆస్కార్ తెప్పించే పూచి నాది. మీరిలా హామీలు ఇస్తుంటే హాయిగుంది మావయ్య గారు. 100% హాయి తెప్పిస్తాను.